సో వెల్కమ్ టు సతీష్ యాక్సెల్ అండ్ డిజైన్ సొల్యూషన్స్. సో టాపిక్ వచ్చేపాటికి న్యూ సాఫ్ట్వేర్ అండ్ స్కెచ్ యాప్ అనమాట. స్కెచ్ యాప్ వచ్చేపాటికి మనకి జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా ఆటోక్యాడ్ వచ్చేపాటికి మనం 2D డ్రాయింగ్స్ 3D డ్రాయింగ్స్ చేయడానికి యూజ్ చేస్తాం. దానికంటే కొంచెం అడ్వాన్స్గా అంటే స్కెచ్ కాకుండా రివిట్ 3ds మ్యాక్స్ ఉన్నాయి. ఈ రివిట్ 3ds మ్యాక్స్ కంటే కొంచెం ఈజీ వేలో మనకి ఉన్న సాఫ్ట్వేర్ ఏంటంటే స్కెచ్ యాప్. అది వచ్చేసేపటికి మనకి లాస్ట్ సాఫ్ట్వేర్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో ఈ స్కెచ్ యాప్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది జనరల్గా డెస్క్టాప్ వర్షన్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఇండస్ట్రియల్ పర్పస్ అనేది మనం ల్యాండ్స్కేప్ డ్రాయింగ్స్కి సివిల్ లేని మెకానికల్ కానీ ఇంజనీరింగ్ కానీ వాటికి ల్యాండ్స్కేప్ డ్రాయింగ్స్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ డిజైన్స్ కానీ యూజ్ చేయడం కోసం ఈ స్కెచ్ యాప్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఫిల్మ్ అండ్ వీడియో గేమ్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా యూజ్ చేస్తాం. అంటే అది ల్యాండ్స్కేప్ డ్రాయింగ్స్ అనేవి ఫిల్మీ టైప్లో యానిమేషన్లో యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ స్కెచ్ యాప్ అనేది మనకి స్టార్టింగ్ అనేది లాస్ట్ సాఫ్ట్వేర్ అనే వాళ్ళు మనకి 1999లోనే స్టార్ట్ చేశారు. సో ఎవరంటే బ్రాడ్ షెల్ అండ్ జోస్. ఓకే, సో స్కెచ్ యాప్ అనేది 2000లో క్రియేట్ అయింది, అంటే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. సో అది జనరల్గా మన స్కెచ్ యాప్ అంటే గూగుల్ స్కెచ్ యాప్ అంటాం కదా, అది ఎలా అంటే ఇది స్టార్ట్ చేసిన వాళ్ళేమో లాస్ట్ సాఫ్ట్వేర్. సో అది వచ్చేసి 2006లో గూగుల్ అనేది ఎక్వైర్ చేసుకుంది. దాన్ని గూగుల్ స్కెచ్ యాప్ కింద మనకి 2006లో గూగుల్ స్కెచ్ యాప్ అనే వర్షన్ అనేది స్టార్ట్ అయింది. సో అది ఫ్రీ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. సో జనరల్గా ఫ్రీ సబ్స్క్రిప్షన్ కానీ లేదంటే మనకి ఫ్రీ టైల్స్ కానీ గూగుల్ స్కెచ్ యాప్ అనేది మనకి అందజేసింది ఇది 2006లోనే. సో జనరల్గా స్కెచ్ యాప్లో మనం ఇలా డ్రాయింగ్స్ చేస్తాం, అంటే డిజైన్స్ చేస్తాం, అంటే కంప్లీట్ ఒక బిల్డింగ్ని ఇలా 3Dలో క్రియేట్ చేస్తాం అనమాట. సో ల్యాండ్స్కేప్స్ అనమాట, ల్యాండ్స్కేప్ టైప్ అనమాట, ట్రీస్ కానీ గ్రీనరీస్ కానీ ఓకే. సో లేదా ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ చేస్తాం అనమాట. ఇలా చేయాలంటే ఫస్ట్ అనేది జనరల్గా బేసిక్ ఆటోక్యాడ్ ఇవి వచ్చి ఉండాలి. అందులో అంతకంటే సింపుల్గా ఉంటుంది ఈ స్కెచ్ యాప్ వచ్చేప్పటికి. సో జనరల్గా స్కెచ్ యాప్ విండో ఎలా ఉంటుంది, ఓకే, ఇది స్కెచ్ యాప్. ఈ స్కెచ్ యాప్ విండో అనేది ఇలా ఉంటుంది. ఈ స్కెచ్ యాప్లో జనరల్గా 3D బిల్డింగ్ స్కెచ్ యాప్ 2020, అంటే నేను లేటెస్ట్ వర్షన్ 2022 వరకు కూడా ఉంది. సో జనరల్గా 2020లో చెప్తున్నాను. సో జనరల్గా మనకి ఆటోక్యాడ్ లాగా విండోలో కాకుండా ఇలా WCS లాగా ఉంటుంది అనమాట విండో ఇక్కడ. సో దీంట్లో వచ్చేప్పటికి మీకు జనరల్ డ్రా టూల్స్, మోటివ్ టూల్స్ ఆ టైప్ ఏమి ఉండవు. సో ఇవి డైరెక్ట్గా టూల్స్ ఉన్నాయి అనమాట. లైన్స్ కానీ ఆర్క్ సర్కిల్స్ కానీ లేదా రెక్టాంగిల్స్ కానీ ఇలా ఉంటాయి. సో డైరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక బిల్డింగ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఓకే. సో దానికి మీరు ఇంటీరియర్ ఎలా ప్లేస్ చేయొచ్చు, అంటే టైల్స్ కానీ కింద వాల్స్ కానీ డిజైన్స్ కానీ లేదంటే ఇంటీరియర్ బెడ్స్ కానీ, సో లేదంటే ఇంటీరియర్ సెటప్ ఏదున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హాల్ యూనిట్, ఓకే, బెడ్రూమ్ డిజైన్స్, హాల్ డిజైన్స్, కిచెన్ డిజైన్స్ అటువంటివి అనేవి మీరు నార్మల్గా చేయొచ్చు అనమాట. సో యూజింగ్ స్కెచ్ యాప్, ఈ స్కెచ్ యాప్లో ఎలా క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయడానికి బేసికల్గా ఇవన్నీ మనము డైరెక్ట్గా క్రియేట్ చేసేది ఏమి ఉండదు. మనకి డిఫాల్టెడ్గా వేర్ హౌస్ ఉంటుంది అనమాట స్కెచ్ యాప్లో. సో ఈ స్కెచ్ యాప్ వేర్ హౌస్లో మనం డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని మనం లైక్ సోఫా కావాలంటే సోఫా, లేదంటే టేబుల్ కావాలంటే టేబుల్, దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాని సైజ్ అడ్జస్ట్ చేసుకొని మనం ప్లేస్ చేసుకుంటాం ఈ స్కెచ్ యాప్లో, ఓకే. అండ్ దీనికి అడ్వాన్స్ ఏంటంటే వీరే. సో వీరే ఏంటంటే విజువల్స్, సో రెండరింగ్ అనమాట. సో ఈ వీరే వచ్చేప్పటికి మనకి ఎక్స్టెన్షన్స్లో ఉంటుంది వీరే అని. ఈ వీరే అనేది మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సపరేట్గా ఇన్స్టాల్ చేసుకొని లేకపోతే మనకి వీరే టూల్స్ అనేవి మనకి రావు, వీడియో ఎడిటింగ్ అనేది వీరే. సో ఇక్కడ వీరే ఎందుకంటే అది విజువల్గా ప్రజెంట్ చేయాలి. విజువల్గా ప్రజెంట్ చేయాలంటే మనకి ఇక్కడ చూసాం కదా ఇమేజ్. సో ఇది నార్మల్గా ఇలా ప్రజెంట్ చేయాలి. ఎవరు కస్టమర్కి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉన్నారో ఆ రిక్వైర్మెంట్ అనే అతనికి ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది ప్రజెంట్ చేసి ఇలా కనిపిస్తుంది ఈ వీడియో అనేది మనం మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయాలంటే నార్మల్ స్క్రీన్ షాట్స్ ఏం సరిపోవు, దాన్ని రెండరింగ్ చేయాలి. రెండరింగ్ అంటే ఇక్కడ ఆ కంప్లీట్ ఇమేజ్ని వీరేలో మనం చేస్తాం అనమాట. అడ్వాన్స్డ్ స్కెచ్ అప్ విత్ వీరే, ఓకే. ఇలా ఒక వ్యూ పెట్టి దాన్ని సీన్ క్రియేట్ చేసి ఈ వ్యూని మనం రెండరింగ్ చేసి లైటింగ్ పెడితే ఎలా ఉంటుంది అంటే ఒరిజినల్గా రెగ్యులర్గా మనం ఒక హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒక పొజిషన్ లేదా ఒక హాల్ ఎలా ఉంది మెన్షన్ చేయాలన్నా, ఒక బెడ్రూమ్ ఎలా ఉంది చూపించాలన్నా
ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై అయితేనే ఆ తర్వాత మనకి వర్క్ వస్తుంది. ఆ వర్క్ని మనం ఇంప్లిమెంట్ చేసి డిజైన్ చేస్తాం, అంటే కన్స్ట్రక్షన్ చేస్తాం. సో దానికి ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై అయ్యాలి కాబట్టి దానికి మనం విజువల్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ విజువల్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి యూజ్ చేయడమే మనకి ఇక్కడ వీరే అంటే రెండరింగ్ అంటాం. సో అది వచ్చేప్పటికి మనము ఈ 3D సాఫ్ట్వేర్ స్కెచ్అప్లో చేసి దాన్ని రెండరింగ్ చేసి మనం కస్టమర్కి ఇస్తాం అనమాట. ఓకే, బేసిక్ జనరల్ ప్రాసెస్ అయితే ఇది. సో దీంట్లో మీకు జనరల్ బేసిక్స్. ఓకే, సో మనకి దీంట్లో జనరల్గా ఇలా హాల్ అంటే లైక్ సోఫా సెట్ చేసినట్లు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ యూనిట్ పెట్టినట్లు, ఇలా ప్రతిదీ మనం డీటెయిల్గా ఇలా స్టేర్ కేస్ ఉన్నట్లు ప్రతిదానికి డీటెయిల్గా మనం మన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి వాటిని రెండరింగ్ చేసి ఇమేజ్ అనేది మనం కస్టమర్కి పంపిస్తాం అనమాట. సో జనరల్గా ఇది కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్స్ అంటే మనకి రివిట్ కానీ 3ds మ్యాక్స్ కానీ పోల్చుకుంటే ఇది చాలా ఈజీ సాఫ్ట్వేర్ చేయడానికి, డిజైన్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఓకే, దానికి సింపుల్గా ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్, సో మనకి డ్రా టూల్స్ లాగానే ఇక్కడ లైన్ డ్రా చేయాలన్నా లేదంటే ఆర్చ్ డ్రా చేయాలన్నా ఆర్క్స్ ఉంటాయి. సో ఇలా రెక్టాంగిల్ కావాలంటే రెక్టాంగిల్ ఉంటుంది. సో దాన్ని 3D కన్వర్ట్ చేయడానికి ప్రెస్ అండ్ పుల్ అంటే పుష్ పుల్ లాగా ఉంటుంది. సో జనరల్గా మనం ఏదైనా ఒక 2D దాన్ని 3Dకి ప్రజెంట్ చేయాలి, 3D కన్వర్ట్ చేయాలి. జనరల్గా మనం ఆటోకేట్లో ప్లాన్ తీసుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది అనమాట, ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ లైన్తో ప్లాన్ గీసుకోవడం టఫ్ కాబట్టి ఇలా సెక్షన్ ఎలివేషన్ ఉన్న ప్లాన్ని, ఇది బేసిక్ ప్లాన్ అనమాట, ఈ ప్లాన్ని ఇలా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మనం ఇలా 3Dలోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో అలా 3Dలో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక బేసిక్ ప్లాన్ అనేది ఆటోకేట్లో డిజైన్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ స్కెచ్అప్లోకి ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి 3D కన్వర్ట్ చేసి దాని తర్వాత సో ఇంటీరియర్స్ ప్లాన్ చేయాలి. అంటే ఎలా ఒక కిచెన్ తీసుకుంటే కిచెన్ ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, లేదంటే హాల్ ఎల్సిడి యూనిట్, హాల్లో ఎల్సిడి ఎలా ప్లేస్ చేయాలి, దానికి డిజైన్ ఎలా పెట్టాలి, ఫ్రేమ్స్ ఎలా పెట్టాలి, ఆర్చెస్ ఎలా పెట్టాలి, సీలింగ్స్ ఎలా పెట్టాలి, సీలింగ్ లైట్స్ ఎలా కావాలి. ఓకే, ఇటువంటివి అనేవి మనం డీటెయిలింగ్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. సో ఇలా హోల్ డయాగ్రామ్ ఉంది కదా, ఇలా హోల్ మోడల్ని ఏదైనా ఒక సీన్గా క్రియేట్ చేయాలంటే ఒక వ్యూని ప్రజెంట్ చేయాలి. ఇక్కడ సీన్ 1 సీన్ 2 ఉంది కదా, సీన్ 1 ఇలా ఉంటే సీన్ 2 అనేది ఇలా ఉంటుంది. ఇలా సీన్స్ క్రియేట్ చేసి ఆ సీన్ నుంచి మనం రెండరింగ్ చేస్తాం అనమాట. సో రెండరింగ్ వచ్చేప్పటికి మనకి ఎలా ఉంటుంది, ఇది జనరల్గా చేసింది. సో కంప్లీట్గా మనం డీటెయిలింగ్గా చేయాలంటే ఇది జస్ట్ టాప్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేది రెండరింగ్ ఇమేజ్ అనమాట అంతే. సో మీరు ఇలా లోపల ఎలా కనిపిస్తుంది ఇలా. ఓకే, ఇది టాప్ రూఫ్లెస్గా ఎలా ఉంది, జనరల్ చేసింది. మీరు కావాలంటే ఏం చేస్తామంటే ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి ప్రతి ఒక్క రూమ్ని సీన్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క రూమ్లో డీటెయిలింగ్ అనమాట, అంటే బెడ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కబోర్డ్స్ ఎలా ఉన్నవి, సో అక్కడ లైటింగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ మెన్షన్ చేసి మనం దాన్ని రెండరింగ్ ఇమేజ్ అవుట్పుట్ తీసుకుంటాం అనమాట. జనరల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది మనం టాప్ నుంచి తీసి రూఫ్లెస్గా తీసుకున్నాం కాబట్టి ఇలా ఉంది. సో మీరు జనరల్గా తీసుకుంటే ఒక్కొక్కటి కిచెన్ కానీ లేదంటే హాల్ కానీ బెడ్రూమ్ కానీ సో ప్రతిదీ డీటెయిల్డ్గా సపరేట్గా మనం అనేది రెండరింగ్ చేస్తాము. సో ఇలా అవుట్పుట్ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఇది ఇందులో పారామెట్రిక్ ఫైల్స్ టైప్ ఏమి ఉండదు, రెండరింగ్ ఫైల్స్ అనమాట. అది కస్టమర్కి ఇచ్చి కస్టమర్ ఓకే అంటే దెన్ గో విత్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తాం. జనరల్ ప్రొసీజర్ అనమాట, ఏ కంపెనీలో జరిగేది ఇది. ఓకే, సో బేసిక్గా ఇది ఇంట్రడక్షన్ అనమాట స్కెచ్అప్కి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డ్రా చేయాలి, ఎలా ప్రొసీజర్ చేయాలి అనేది మొత్తం డీటెయిలింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం ప్రజెంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.